3, 2, 1. Hi friends, welcome to our channel Model Ideas YouTube channel. Friends, ee roju TS Model School 6th class exam 2024 April 7th na జరిగినటువంటి exam question paper with key తో సహా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈ రోజు. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్ ఎవరైతే రాసారో వాళ్ళు లాస్ట్ ఎండింగ్ వరకు ఈ వీడియో చూస్తూ ఉండండి, ఎందుకంటే 100 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పబోతున్నాను. మీరు మీ యొక్క మార్క్స్ని ఎన్ని వస్తున్నాయి అన్నది క్లియర్గా కౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, మోడల్ స్కూల్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్కు ఎగ్జామ్ కండక్ట్ చేశారండి. లాస్ట్ ఇయర్ పేపర్ ప్లస్ ఈ ఇయర్ పేపర్ రెండింటిని కంపేర్ చేసుకుంటే రెండు సేమ్ యాస్టీజ్గా ఉన్నాయండి. జస్ట్ క్వశ్చన్స్ చేంజ్, పారాగ్రాఫ్ రైటింగ్ ఒకటి చేంజ్ అంతే. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడేమో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గురించి ఇచ్చారు. లాస్ట్ ఇయర్ పేపర్లో అయితే కొండగట్టు దేవస్థానం గురించి ఇచ్చాడండి. దీంట్లో కూడా ఎలా ఇచ్చాడంటే సేమ్ క్వశ్చన్స్. యాక్చువల్గా అయితే ఇక్కడ చూడండి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధరంపురి జగిత్యాల జిల్లా బ్రహ్మోత్సవాల ఆహ్వానము అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ధర్మపురి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పాల్గొన శుద్ధ అష్టమి వరకు జరుగుతాయి అని చెప్పేసి డేట్ కూడా క్లియర్గా అనౌన్స్ చేశాడండి. దీని మీద 5 క్వశ్చన్స్ ఇచ్చాడు తెలుగులో. ఇది క్లియర్గా చదివి ఆన్సర్స్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ ఆహ్వానంలో దేని గురించి ఉన్నది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఈ ఆహ్వానంలో అయితే మనకు బ్రహ్మోత్సవాల ఆహ్వానం అని చెప్పేసి ధరంపురి జగిత్యాల జిల్లా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారు ఇచ్చినట్టుగా ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి ఆన్సర్ బ్రహ్మోత్సవాల గురించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ వేడుకను ఎవరు నిర్వహిస్తారు అని చెప్పేసి ఇచ్చాడు. ఈ వేడుకను దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు నిర్వహిస్తారండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ దేవస్థానం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగాడు. ఈ దేవస్థానం వచ్చేసి ధరంపురి జగిత్యాల జిల్లాలో ఉందండి. నెక్స్ట్, ధరంపురిలో బ్రహ్మోత్సవాలు ఏ తిథులలో జరుగుతాయని చెప్పేసి అడిగాడు. పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి అష్టమి వరకు జరుగుతాయని ఆన్సర్ అండి. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్పే కీ పేపర్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. 1-2 క్వశ్చన్స్ కీ ఒకటి ఏమన్నా చేంజ్ అవుతే అవుతుండొచ్చు అంతే. మీరు మాత్రం క్లియర్గా కౌంట్ చేసుకోండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ఇక్కడ 4th క్వశ్చన్ వచ్చేసి, బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలు ఏవి అని చెప్పేసి అడిగించాడు. వీడు పారాగ్రాఫ్లో కరెక్ట్గా ఇచ్చాడు. 23/2024, 1/4/2024 అని ఇచ్చేసాడు. అది ఆన్సర్. నెక్స్ట్, పదజాలం అని చెప్పేసి ఇచ్చాడు. ఈ కింది వాళ్ళలో జంట పదం కానిది ఏది అని చెప్పేసి అడిగాడు. ధూపదీపాలు, చుట్టపక్కలు, ఎగుడు దిగుడు, వరి పంట అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ జంట పదం కానిది వరి పంట అండి. నెక్స్ట్, క్రింది పదాల వరుసలో సరైన వరుస క్రమంలో ఉన్న పదాలను గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ సీక్వెన్స్ ఆర్డర్ అనేది అడిగాడండి. తెలుగులో అబ్బాయి తర్వాత బాబు తర్వాత తండ్రి తర్వాత తాత అనేది సీక్వెన్స్ అండి. ఇక్కడ చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యారు. సీక్వెన్స్ ఆర్డర్లో అయితే ఇదవుతుందా అని చెప్పేసి ఇక్కడ డి ఆప్షన్లో తాత, తండ్రి, అబ్బాయి, బాబు అని చెప్పి కూడా ఇచ్చేస్తాడు. అంటే పైనుంచి కింది వరకు వచ్చాడు, ఇక్కడ నుంచి కింది నుంచి పైకి వెళ్ళాడు. కాబట్టి సిరీస్ అనేది ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. అబ్బాయి, బాబు, తండ్రి, తాత అనేది కరెక్ట్ సీక్వెన్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి, వ్యవసాయానికి ఉపయోగించిన నీటిని ఏమంటారంటే తాగునీరు, సాగునీరు, జలాశయ నీరు, నది నీరు అని చెప్పేసి ఇచ్చాడు. బట్ ఆన్సర్ మాత్రం సాగునీరు. నెక్స్ట్ 9వది, పశ్చాత్తాపం అనగా ఏంటిదని అడిగాడు. చేసిన తప్పును తెలుసుకొని బాధపడడం అనేది పశ్చాత్తాపం అవుతుందండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, చిత్తం పెట్టి చదువుకుంటే చదువు బాగా వస్తుంది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. చిత్తం అంటే ఏంటి అని చెప్పేసి అడిగాడు. చిత్తం అంటే మనసు పెట్టి చదవడము, కాబట్టి ఆన్సర్ మనసు అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్, పుణ్యక్షేత్రాల్లో భక్తులకు అన్ని హంగులు కల్పించాలి అని చెప్పేసాడు. హంగులు అంటే ఏంటి అని చెప్పేసి అడిగాడు. హంగులు అంటే సౌకర్యాలు అని అర్థం. నెక్స్ట్, పురుషంగా ఎవరితో మాట్లాడకూడదు. పరుషము అంటే ఏమిటి? పరుషంగా ఎవరితో మాట్లాడకూడదు. పరుషము అంటే ఏంటంటే కఠినంగా ఎవరితో మాట్లాడకూడదు అనే స్టేట్మెంట్. నెక్స్ట్, మ్యూజియం అనగా మ్యూజియంలో ఏమేమి ఉంటాయి? జంతువులు ఉంటాయా, ఖనిజాలు ఉంటాయా, వస్త్రాలు ఉంటాయా, వస్తువులు ఉంటాయా అని చెప్పేసి అడిగాడు. ఆన్సర్ మాత్రం ఆప్షన్ బి, వస్తు ప్రదర్శనశాల ఉంటుంది. నెక్స్ట్, క్రింది వాటిలో జంట పదంను గుర్తించండి అని చెప్పేసి అడిగాడు. అన్నదానం, నిజం, అబద్ధం, పాపపుణ్యాలు, సంతోషం, దుఃఖం అని ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ సి అనేది పాపపుణ్యాలు అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్, జాతీయం కాని దానిని గుర్తించండి అని అడిగి. జాతీయం అంటే ఏంటంటే సామెతలు లాగా. ఇప్పుడు మనం కాకి గోల కాకిదే అని అంటాం, కాళ్ళల్లో పిల్లి లెక్క ఎందుకు తిరుగుతున్నాం అంటాం, ఇట్లా ససేమిరా అంటాం. దీంట్లో జాతీయం కాని దానిని గుర్తించండి అని అడిగాడు. అంటే జాతీయం కానిది ఇంట్లో ససేమిరా అవుతుందండి ఇక్కడ.
నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం అని అడిగాడు. వాక్యంలో స్వల్ప విరామ చిహ్నం ఏమంటామంటే స్వల్పంగా బ్రేక్ ఇవ్వడం అని అంటే ఇక్కడ కామా అవుతుంది ఆన్సర్. ఫుల్ స్టాప్ అంటే కంప్లీట్ స్టేట్మెంట్ అయిపోయింది అన్నట్టు అర్థం. నెక్స్ట్ క్రింది భావాలను తెలిపే పదాల తర్వాత ఆశ్చర్యార్థకం ఈ గుర్తు ఉంటుంది. ఏ గుర్తు ఉంటుంది అని చెప్పేసి అడిగాడు. ఇదేంటి ఆశ్చర్యార్థకం అన్నట్టు. దీంట్లో ఆశ్చర్యం, సంతోషం, సంబోధన, లాభం అంటే లాభం వచ్చినప్పుడు ఈ గుర్తును, సంతోషం వచ్చినప్పుడు ఈ గుర్తును యూజ్ చేస్తాం. తర్వాత ఆశ్చర్యం, సంబోధన గురించి ఏదైనా ఇలాంటి పదాలు వచ్చినప్పుడు దీనిని మనం గుర్తిస్తామండి. నెక్స్ట్ భూతకాలానికి సంబంధించిన వాక్యం గురించి గుర్తించండి అని చెప్పేశాడు. శేఖర్ బొమ్మ గీస్తున్నాడు, శేఖర్ బొమ్మ గీయలేడు, శేఖర్ బొమ్మ గీశాడు. నెక్స్ట్ శేఖర్ బొమ్మ గీయలేడు. ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ గౌరీ కథ చదివి ఆలోచించింది. ఈ వాక్యంలో అసమాపక క్రియాపదం ఏది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ గౌరీ కథ చదివి ఆలోచించింది అనేది అసమాపక క్రియ అవుతుందండి. నెక్స్ట్ నామవాచకం దేని గురించి తెలుపుతుంది అని అడిగాడు. పేర్లను గురించి తెలిపేది నామవాచకం అవుతుంది. నెక్స్ట్ వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే దానిని ఏమంటారు అని అడిగాడు. వాక్యాల మధ్య సంబంధాన్ని తెలిపేది విభక్తి ప్రత్యయం అవుతుంది. నెక్స్ట్ క్రియారహిత వాక్యం గురించి గుర్తించండి అని చెప్పేశాడు. రాముడు ఆడుకుంటాడు, రాముడు మంచి బాలుడు, రాముడు పూలు తెంపాడు, రాముడు చక్కగా చదువుకున్నాడు అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ క్రియారహిత వాక్యం అంటే క్రియ లేని వాక్యం ఏదంటే రాముడు మంచి బాలుడు అనేది క్రియారహిత వాక్యం అవుతుంది. నెక్స్ట్ ఒక హల్లుకు 2 ఒత్తులు చేరితే దాన్ని ఇలా పిలుస్తారు అనేది సంశ్లేషాక్షరం, ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, దీర్ఘాక్షరం. ఆన్సర్ వచ్చేసి సంయుక్తాక్షరం. నెక్స్ట్ 24th వచ్చేసి ఆహా ఈ మామిడి పండు ఎంత రుచిగా ఉంది. ఈ వాక్యంలో అవ్యయ పదం ఏది అని చెప్పేసి అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది ఆహా అనేది ఇక్కడ అవ్యయ పదం అవుతుందండి. నెక్స్ట్ అచ్చులలో పొట్టిగా పలికే వాటిని ఇలా అంటారు అని చెప్పాడు. దీర్ఘాలు అంటారా, ద్వితాలు అంటారా, సంయుక్తాలు అంటారా, హస్వాలు అంటారా అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ అచ్చులలో పొట్టిగా పలికే వాటిని హస్వాలు అంటారని చెప్పేసి ఉంటుందండి. నెక్స్ట్ గణితం వచ్చేసి 2, 5, 1, 4 అనే అంకెలతో ఏర్పడే అతిపెద్ద 4 అంకెల సంఖ్య ఏది అని అడిగాడు. ద లార్జెస్ట్ 4 digit నంబర్ ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్ 2, 5, 1, 4 ఈజ్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా బిగ్ నెంబర్ని తీసుకుంటాం ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వచ్చే సిరీస్ ఏది 4 అవుతుంది. నెక్స్ట్ వచ్చేది 2 అవుతుంది. లాస్ట్లో 1 రాస్తాం కాబట్టి 5421 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ 3 digit నంబర్స్ అండ్ ద స్మాలెస్ట్ 2 digit నంబర్ అని చెప్పాడు. దీంట్లో లార్జెస్ట్ 3 digit నంబర్ వచ్చేసి 999 అవుతుంది. 999 మైనస్ ఇక్కడ చూడండి 999 మైనస్ స్మాలెస్ట్ 2 digit నంబర్ అంటేనేమో 10 అండి. ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే మనకు వచ్చేసి 989 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ 3 digit నంబర్ ఇఫ్ ద డిజిట్ ఇన్ 100 place is 6, 1's place is 2 and the digit in 10's place is 3 times the digit in 1's place, then the number is అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 662 అవుతుందండి. నెక్స్ట్ రజిత తన ఇంట్లోని పాత సామానుని అమ్మగా 720 రూపీస్ వచ్చాయి. 1 కిలో పాత సామాన్ల ధర 36 రూపాయలు అయితే రజిత అమ్మినటువంటి సామాన్ల బరువు ఎంత అని చెప్పేసి అడిగాడు. 720/36 వేసి డివిజన్ చేస్తే మనకు 20 kilograms అనేటువంటి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఏ ఫంక్షనల్ హ్యాస్ 58 rows of seats. If each row has 30 seats, the total number of seats in the hall is 1740. అంటే 58 into 30 చేస్తే మనకు 1740 వస్తుందండి. నెక్స్ట్ కమల వాళ్ళ ఇంటికి మార్కెట్కి మధ్య రత్న వాళ్ళ ఇల్లు ఉందంట. అక్కడ కమల వాళ్ళ ఇంటి నుంచి రత్న వాళ్ళ ఇల్లుకు 200 మీటర్ల దూరం అయితే అలాగే రత్న వాళ్ళ ఇంటి నుండి మార్కెట్కు 150 కిలోమీటర్లు అవుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి స్టేట్మెంట్ అడిగాడంటే కమల మార్కెట్కి వెళ్ళాలంటే నడవాల్సిన దూరం ఏంటి అని చెప్పేసాడు. అంటే 200 + 150 వేస్తే 350 మీటర్స్ వస్తుంది. ఇది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 32 క్వశ్చన్ వచ్చేసి 2 లీటర్ల పాలతో తయారు చేయబడేవాడే 250 మిల్లీలీటర్ల పాల ప్యాకెట్ల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగాడు. అంటే 250/2 లీటర్స్ అన్నాడు కాబట్టి 2000/1 లీటర్కు 1000 మిల్లీలీటర్స్ కాబట్టి 2 లీటర్స్కు 2000 మిల్లీలీటర్స్ అవుతుంది. 2000/250 వేసి డివిజన్ చేస్తే క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది 8 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు, టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్లో ఒక సర్కిల్ ఫిగర్ వచ్చేసి 5 స్టూడెంట్స్ అంట.
సో ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 5 4 20 మెంబర్స్ ఫస్ట్ క్లాస్లో ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ క్లాస్లో 25 మెంబర్స్. ఇలా 5th క్లాస్ వరకు ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగాడు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి అడిగాడు. 20 మెంబర్స్. నెక్స్ట్ 34th క్వశ్చన్ వచ్చేసి 3rd క్లాస్ 4th క్లాస్ అండ్ 5th క్లాస్లలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగాడు. ఈ టోటల్గా ఈ 3ని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సెకండ్ క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్ని అడిషన్ చేస్తే మనకు వచ్చేది 3rd 4th 5th కాబట్టి 100 మెంబర్స్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి శిబిరంలో పరీక్షించిన విద్యార్థుల సంఖ్య సమానంగా గల తరగతులు అని చెప్పేసి అడిగాడు. ఆప్షన్ వచ్చేసి 3rd and 5th క్లాస్ అండి. నెక్స్ట్ ఈ వృత్తంలో షేడ్ చేయబడిన పార్ట్ ఎంత అని చెప్పేసి అడిగాడు కాబట్టి 3 పార్ట్స్ 1 2 3 పార్ట్స్ షేడ్ చేశాడు కాబట్టి 3 పైన రాసుకుంటాం. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 8 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3/8 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమంగ్ ద ఫాలోయింగ్ ద నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 5 and 10 అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ అంటే కింది వాటిలో 5 మరియు 10 ఇలాచే నిశిషంగా భాగించబడాలి. అంటే ఈ 3 భాగించబడవండి. ఓన్లీ 120 మాత్రం 5 తోటి 10 తోటి రెండులతోటి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 4/8కు సమానమైన ఫ్రాక్షన్ ఏదని చెప్పేసి అడిగాడు. 4/8కు సమానమైనటువంటి ఫ్రాక్షన్ ఇక్కడ చూడండి. ఇక్కడ 4/8 అంటే ఇక్కడ 1/4 1s 4 2s 8 1/2. సో ఇక్కడ చూడండి 2/6 అంటే ఇది 1/3 అవుతుంది. డిఫరెంట్గా ఉన్నది. ఇక్కడ సమానమైన భిన్నము కానిది అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 2/4 అంటే ఇది 1/2 అవుతుంది. 3/6 అంటే 1/2 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 1/2 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డిఫరెంట్ అంటే సమానమైన భిన్నం కదా. ఇట్ ఈస్ నాట్ ఈక్వివాలెంట్ టు ద ఫ్రాక్షన్ కాబట్టి 2/6 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2, 3 మరియు 6ల యొక్క ఉమ్మడి గుణిజం ఏంటి అని చెప్పేసి కామన్ మల్టిపుల్ ఆఫ్ 2, 3, 6 అని చెప్పేసి అడిగాడు. 2, 3, 6 యొక్క కామన్ మల్టిపుల్ వచ్చేసి 108 అవుతుందండి. అంటే 2 తోటి మల్టిపుల్గా 2 తోటి 3 తోటి 6 తోటి 3 తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్ వచ్చేసి 108 ఓన్లీ. నెక్స్ట్ ద లెటర్ దట్ చేంజెస్ ఇట్ షేప్ వెన్ సీన్ ఇన్ ద మిర్రర్లో చూస్తే మనకి ఏ నంబర్ అనేటువంటి ఏ ఫిగర్ ఇది చేంజ్ అవుతుందని చెప్పేసి అడిగాడు. అంటే వి అనేది యాజ్ టీజ్గా మనం మిర్రర్లో చూస్తే సేమ్ కనిపిస్తుంది, ఏ కూడా సేమ్ కనిపిస్తుంది, హెచ్ కూడా సేమ్ కనిపిస్తుంది. ఒక జెడ్ అనేది డిఫరెంట్ అవుతుంది కాబట్టి డిఫరెంట్గా కనిపించేది జెడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 నిమిషాల 30 సెకండ్స్ 2 నిమిషాల 30 సెకండ్లు డాష్ సెకండ్లు అని చెప్పేసి అడిగాడు. అంటే 2 మినిట్స్ అంటే 60 ఇక్కడ చూడండి 2 మినిట్స్ అంటే 60 × 60 120 + 30 150 సెకండ్స్ అవుతాయి. ఇక్కడ 1 మినిట్కు 60 సెకండ్స్ అయినప్పుడు 2 మినిట్స్కు 120 సెకండ్స్ అయితే నెక్స్ట్ 120 + 30 = ఎంత అవుతుంది అంటే 150 అవుతుంది. నెక్స్ట్ ఒక ఏనుగు బరువు 5,000 కిలోగ్రాములు అయినా ఆ ఏనుగు బరువు క్వింటర్లలో ఎంత అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ క్వింటర్లలో వచ్చేసి 5,000/100 అని చెప్పేసి వేసేస్తాం. 2 zeros క్యాన్సిల్ చేసుకుంటే మనకు వచ్చేది ఓన్లీ 50 kgs. నెక్స్ట్ ఈ 3 ఇచ్చాడు 7,000 + 70 + 4 అని చెప్పేసి ఇచ్చాడు. ఈ 3ని అడిషన్ చేస్తే మనకు వచ్చేది 7,074 అండి ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఇచ్చిన పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ పెరిమీటర్ వచ్చేసి 38 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 6 1/8 6 1/4లలో ఏది బిగ్గర్ ఫ్రాక్షన్ అని చెప్పేసి అడిగాడు. బిగ్గర్ ఫ్రాక్షన్ వచ్చేసి 6 × 1/4 అవుతుందండి. నెక్స్ట్ Ammu read 1/5 part of story book on Saturday and 2/5 part of on Sunday. The total part of the story book read by her on these 2 days అని చెప్పేసి అడిగాడు. ఈ రెండింటిని అడిషన్ చేయండి. 1/5 + 2/5 అంటే డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 2 + 1 అంటే 3/5 అంటే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి ద నంబర్ ఆఫ్ రైట్ యాంగిల్స్ ఎన్ని రైట్ యాంగిల్స్ వస్తాయి దీంట్లో అని చెప్పేసాడు. ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ అండ్ ఇక్కడ టోటల్గా 5 వస్తాయండి. సో ఆన్సర్ ఈజ్ 5. నెక్స్ట్ 16 25 36 49 అని చెప్పేసి అడిగాడు. అంటే 16 అంటే ఇదేమో 4 స్క్వేర్ అయింది, నెక్స్ట్ ఇదేమో 5 స్క్వేర్ అయింది, నెక్స్ట్ ఇదేమో 6 స్క్వేర్, నెక్స్ట్ 7 స్క్వేర్, నెక్స్ట్
ఎయిట్ స్క్వేర్ ఎంత అండి 8 8 64 కాబట్టి ఆన్సర్ 64 అవుతుంది. నెక్స్ట్ 24 యొక్క ఫ్యాక్టర్స్ అడిగాడు. 24 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 8. అంటే ఇది ఎలా అవుతుందంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుంది, 4లో వస్తుంది, 6లో వస్తుంది, ఆ తర్వాత 12. ఇవి టోటల్గా మనం కౌంట్ చేస్తే 8 అనేటువంటి వీటి యొక్క ఫ్యాక్టర్స్ అండి. నెక్స్ట్ క్రింది వాళ్ళలో 2 చే భాగించబడని సంఖ్య ఏది అడిగాడు. ద నంబర్ దట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 ఫ్రమ్ ద గివెన్ నంబర్స్ అని చెప్పేసి అడిగాడు. దేంతో నిశ్శేషంగా భాగించబడదంటే 153 అనేది 2 తోటి డివిజిబుల్ కాదు, మిగతా అన్నీ అవుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్ 51. ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ ఇచ్చాడండి. శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏవి అని అడిగాడు. ఇక్కడ కొవ్వు పదార్థాలు కాదు, యాక్చువల్గా శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్స్ అండి. నెక్స్ట్ 52 క్వశ్చన్ వచ్చేసి మనం ద టోల్ ఫ్రీ నంబర్ టు బి డయల్డ్ ఫర్ హెల్పింగ్ ద నీడీ చిల్డ్రన్స్, అవసరం ఉన్నటువంటి పిల్లలకు సహాయం అవసరమైన బాలల కోసం కాల్ చేయవలసినటువంటి ఫ్రీ నెంబర్ వచ్చేసి 1098 అండి. నెక్స్ట్ భూగోళం వేడెక్కడానికి ముఖ్యమైన కారణం వాతావరణంలో ఈ వాయువు ఎక్కువగా ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్లే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పూర్వం ప్రజలు వారి అవసరాలు తీర్చుకోవడానికి వస్తువులను తీసుకునే పద్ధతిని ఏమంటారంటే వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల ప్రత్యేక నృత్యం ఏదంటే గుస్సాడి నృత్యం అండి. నెక్స్ట్ ఓరుగల్ల కోటను నిర్మించింది ఎవరు అంటే కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ పరిస్థితిలో స్టాప్ ఆగండి, నెక్స్ట్ డ్రాప్ అంటే కింద పడిపోండి, నెక్స్ట్ రోల్ అంటే అటు ఇటు దొరలండి అని చెప్పేసి ఎస్డిఆర్ నియమం ఒకటి ఉంటుందండి. ఇది ఎప్పుడంటే మనకు సడన్గా అనుకోకుండా మంటలు అంటినప్పుడు మనం కింద పడిపోయి అటు ఇటు దొరలితే ఆ మంట అనేటువంటి ఆరిపోవడం జరుగుతుంది. కాబట్టి మంటలు అంటుకున్నప్పుడు అనేది ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ 58th క్వశ్చన్ వచ్చేసి త్రయంబకేశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ చెప్పేసి అడిగాడు. ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. నెక్స్ట్ బాసరా జ్ఞాన సరస్వతి టెంపుల్ వాజ్ బుల్ట్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ గోదావరి డ్యూరింగ్ ద విచ్ పీరియడ్ అని చెప్పేసి అడిగాడు. ఏ కాలంలో దీన్ని కట్టారు అంటే చాళుక్యుల సీజన్లో జరిగిందండి ఇదంతా. నెక్స్ట్ అనేక నియమ నిబంధనలతో కూడిన అతిపెద్ద గ్రంథం అని చెప్పేసి అడిగాడు. హ్యూగ్ బుక్ అని అంటే ఇక్కడ భారత పార్లమెంట్ కదండి, ఇక్కడ వచ్చేసి భారత రాజ్యాంగం అనేది హ్యూగ్ బుక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రెమా అనున్నది బోండుల యొక్క ఏంటి అని చెప్పేసి అడిగాడు. రెమా అనేది బోండుల యొక్క భాష. నెక్స్ట్ చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకొని సైఫాన్ సిస్టమ్ను కలిగి ఉన్నటువంటి చెరువు ఏదంటే ఇక్కడ సరళసాగర్ చెరువు అండి, గోపాల్ సాగర్ చెరువు కాదు, సరళసాగర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాలలకు ఉన్న 4 ప్రధాన హక్కులలో లేని ఏది అంటే విశ్రాంతి పొందే హక్కు అండి. నెక్స్ట్ క్వశ్చన్ రోగకారక క్రిములతో పోరాడి మనం జబ్బుల బారిన పడకుండా కాపాడేవి తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పగలు రాత్రులు ఏర్పడుట కారణం ఏంటంటే భూభ్రమణం. నెక్స్ట్ శ్వాస వ్యవస్థలో ముఖ్యమైనటువంటి అవయవాలు ఏవంటే ఊపిరితిత్తులు. నెక్స్ట్ ఒక వ్యక్తి పూర్తిగా నిలబడడం లేదు, అతనికి ఏ సమస్య ఉంది అని చెప్పేసి అడిగాడు. ద బ్యాక్ బోన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ద పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు స్టాండ్ స్ట్రైట్ హ్యాస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద బ్యాక్ బోన్. నెక్స్ట్ అంతరిక్షంలో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరొక ఖగోళ పదార్థం ఏదని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఉపగ్రహం అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ జిబ్రా క్రాసింగ్ అంటే రోడ్డు దాటే స్థలం అండి. నెక్స్ట్ అత్యధిక సౌరశక్తి లభించే ప్రదేశం ఏది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ భూమధ్య రేఖా ప్రాంతం అండి. నెక్స్ట్ లతకు చెవిలో చీము కారుతుంది, ఆమె సంప్రదించాల్సిన డాక్టర్ ఎవరంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఆన్సర్ ఈఎన్టీ. నెక్స్ట్ ఇది ఒక తరగపోని శక్తి అని చెప్పేసి రెన్యూవబుల్ రిసోర్స్ అని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఇక్కడ సౌరశక్తి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సోలార్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నప్పుడు కళ్ళకి పుస్తకానికి మధ్య ఉండవలసిన దూరం ఎంత అడిగాడు. ఇక్కడ 25 సెంటీమీటర్స్ అండి. నెక్స్ట్ దీని తీవ్రతను ద రిక్టర్ స్కేల్ ఈజ్ యూజ్డ్ టు నో ద ఇంటెన్సిటీ ఆఫ్ ద దేని గురించి అడిగాడే ఎత్తుకేక్ అండి. దీని ఆన్సర్ వచ్చేసి ఈ కాలంలో మామిడి పండ్లు ముంజలు ఎక్కువగా లభిస్తాయి, ఎండాకాలంలో బాగా లభిస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 76th ఇంగ్లీష్ వచ్చేసి వంశీ కెన్ డ్రైవ్ ఏ కార్ అని చెప్పాడు. ఇది పాసిబిలిటీ కాబట్టి పాసిబిలిటీ ఆన్సర్ అవుతుంది. రాణి అండ్ రజిత బర్స్ట్ ఇంటూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంటూ లాటర్. నెక్స్ట్
The word that have different spellings, different meanings but have similar punctuations are called ఏమంటామంటే homophones అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్లూరల్ ఆఫ్ ద వర్డ్ ఫినామినాన్ అని చెప్పేసి అడిగాడు. ఫినామినాన్కు ప్లూరల్ వచ్చేసి ఫినోమెనా. ఫినోమెనా కరెక్ట్ చూసుకోండి. MENA అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రోహిత్ రిటర్న్డ్ ఆఫ్టర్ డాష్ అవర్ అంటే యాన్ అవర్. నెక్స్ట్ ఆశా డాష్ టు బి ఏ డాక్టర్ అంటే ఆశా వాంట్స్ టు బి ఏ డాక్టర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. ఓకేనా, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. నెక్స్ట్ ద మెన్ డాష్ ప్లఫింగ్ ద ఫీల్డ్ అని చెప్పేసి ద మెన్ ఆర్ ప్లఫింగ్ ద ఫీల్డ్. ఇక్కడ ఆర్ అనేది ఎందుకు వస్తుందంటే ఇక్కడ వాజ్ రాదండి, ఆర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద మెన్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెన్ పీపుల్ ఆర్ సిక్ వి సే ఏమంటాం? కంగ్రాచులేషన్స్ అంటామా, థ్యాంక్ యూ అంటామా, ప్లీజ్ అంటామా, గెట్ వెల్ సూన్ అంటామా. గెట్ వెల్ సూన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ పర్సన్ హూ బైస్ గూడ్స్ ఈజ్ ఏ కస్టమర్ అండి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ సీమా ఈస్ డాష్ దెన్ సంతోష్, టాలర్ దెన్ సంతోష్ అండి. నెక్స్ట్ 87th క్వశ్చన్ ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ప్రాస్పారియస్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద వర్డ్ రిలక్టెంట్ మీన్స్ నాట్ విల్లింగ్. రిలక్టెంట్కి మీనింగ్ ఏంటంటే నాట్ విల్లింగ్. నెక్స్ట్ రమ్య రాన్ ఫాస్ట్, షీ మిస్డ్ ద ట్రైన్. థో ఇక్కడ థో అనేది మనం యాడ్ చేస్తాం. ధో రమ్య రాన్ ఫాస్ట్ షీ మిస్డ్ ద ట్రైన్ అంటే ఒకడొకటి నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి మనం THOGHని యాడ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రిఫిక్స్ టు గెట్ ద ఆపోజిట్ ఆఫ్ అగ్రీ. అగ్రీకి ప్రిఫిక్స్ ఏందని చెప్పేసి అడిగాడు. డిస్ అనేది అవుతుంది. నెక్స్ట్ 91 నుంచి 95 వరకు ప్యాసేజ్ ఇచ్చాడండి. ఇక్కడ ఫాలోయింగ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ గోస్ టు ఇన్ ద కిచెన్ గార్డెన్ లలిత స్యూడ్ అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ మీరు పారాగ్రాఫ్ మొత్తం క్లియర్గా చదివితే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఫస్ట్ మనం క్వశ్చన్స్ చదువుకున్న తర్వాత పారాగ్రాఫ్ చదవాలండి. క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. ఇన్ ద కిచెన్ గార్డెన్ లలిత స్యూడ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ టమాటో సీడ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సీడ్స్ గ్రో ఇంటూ లిటిల్ ప్లాంట్స్. ద యాక్షన్ వర్డ్ ఈజ్ డాష్ అని చెప్పండి. గ్రో అనేది యాక్షన్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ద ప్లాంట్ విచ్ డిస్టర్బ్స్ ద గ్రోత్ ఆఫ్ కల్టివేటింగ్ ప్లాంట్స్ అని అడిగాడు. ప్లాంట్స్ ఈజ్ వీడ్ అండి ఇక్కడ WEED. నెక్స్ట్ షీ వాటర్ ద ప్లాంట్స్ ఎట్ నైట్ బికాస్ ద డేస్ ఆర్ వెరీ హాట్గా ఉంది కాబట్టి నైట్ టైంలో వాటర్ పోస్తున్నారు అక్కడ. ద టమాటో ప్లాంట్స్ వర్ నాట్ సో ప్రామిసింగ్ మీన్స్ అంటే దే డిడ్ నాట్ గ్రో వెల్ అంటే అది కరెక్ట్గా పెరగట్లేదు అన్నది అర్థం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ ఇచ్చాడు. దీంట్లో కూడా యాక్చువల్లీ ఇక్కడ పారాగ్రాఫ్లో మనం ముందు క్వశ్చన్స్ చదవాలి కాబట్టి ఇక్కడ చూడండి. లివింగ్ క్రియేచర్స్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఆన్ ద సన్, జూపిటర్, ప్లూటో, ఎర్త్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ పారాగ్రాఫ్ అయితే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఆన్సర్ వచ్చేసి ఎర్త్ అండి. నెక్స్ట్ ద ప్లానెట్ దట్ కెన్ ఫిట్ 1300 Earths అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జూపిటర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ద ఆర్బిట్ అరౌండ్ మీన్స్ టు రివాల్వ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సన్స్ నియరెస్ట్ ప్లానెట్ ఈజ్ మెర్క్యూరీ. ఇది పారాగ్రాఫ్లో ఉంది. నెక్స్ట్ 100th క్వశ్చన్ వచ్చేసి పిక్ ద కరెక్ట్ వన్ అని చెప్పింది. జూపిటర్ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్, మెర్క్యూరీ ఈజ్ ద ఫార్తెస్ట్ ప్లానెట్ టు ద సన్. నెక్స్ట్ ప్లూటో ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ ప్లానెట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ 100 క్వశ్చన్స్ నేను కీ పేపర్ చెప్పేసానండి. మీరు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీరు కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.